టీడీపీ మాజీ తాజా బీజేపీ లీడర్ ఎలక్షన్ బాండ్ల కొనుగోలులో కూడా చాకచక్యాన్ని ప్రదర్శించారు. అందరిలా ఊరికే పార్టీ ఫండ్ ఇస్తే ఏం బాగుంటుందని అనుకున్నాడో ఏమో, దానికి ఓ పథకం వేశాడు. ముందుగానే ఎలక్షన్ బాండ్స్ కొని అవి చూపించి ఏకంగా ఒక పెద్ద ప్రాజెక్టును కొట్టేశాడు. ఎలక్షన్ బాండ్స్ డేటా బహిర్గతం అవడంతో ఇప్పుడు ఆ నేత ప్రాజెక్టు బాగోతం బయట ప్రపంచానికి తెలిసింది. ఇంతకీ ఎవరా నేత, ఏంటి ఎలక్షన్ బాండ్స్ కథ? ఇప్పుడు మీరు చూస్తున్న ఆ నేతే ఎలక్షన్ బాండ్స్ భారీగా కొనుగోలు చేసిన నేత, బీజేపీ తాజా ఎంపీ సీఎం రమేష్. భారీ మొత్తంలో ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేశారు. అందరిలా బాండ్స్ కొనుగోలు చేస్తే పర్వాలేదు, కానీ సదరు బాండ్లను కొనుగోలు చేసిన సమయం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. హిమాచల్ ప్రదేశ్లో ఓ కీలకమైన జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ఆయన తనయుడు సీఎం రిత్విక్ రమేష్ కీలక పాత్రధారిగా ఉన్న రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆర్పీపీఎల్ కైవసం చేసుకోవడం, ఆ తర్వాత ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆయన సంస్థలకు చెందిన కార్యాలయాల్లో సోదాలు జరపడం తదితర పరిణామాల నేపథ్యంలో సీఎం రమేష్కు చెందిన సంస్థలు భారీ మొత్తంలో ఎన్నికల బాండ్లు కొన్నారు. ఇదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. సీఎం రమేష్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ హిమాచల్ ప్రదేశ్లో సున్నీ జల విద్యుత్ ప్రాజెక్ట్ కోసం 1098 కోట్ల విలువైన నిర్మాణ పనుల కాంట్రాక్ట్ను పొందిన కొద్ది రోజులకే 5 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ను కొనుగోలు చేశారు. అంటే త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు తతంగం అంతా జరిగింది. అంటే 2023 జనవరి 27న ఒక్కొక్కటి కోటి చొప్పున 5 బాండ్లను కొనుగోలు చేశారు. 2023 ఏప్రిల్ 11న మరో విడత 40 కోట్లు విలువ చేసే మరో 40 బాండ్లను కొనుగోలు చేసింది రిత్విక్ ప్రాజెక్ట్స్. ఇది కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు చోటు చేసుకుంది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ CCEA 2023 జనవరి 4న 2614 కోట్లు సున్నీ డ్యామ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ఆమోదించింది. 10 రోజుల తర్వాత రిత్విక్ ప్రాజెక్టులకు నిర్మాణ కాంట్రాక్ట్ లభించింది. అంటే ఇక్కడే మతలబంతా జరిగిందని పొలిటికల్ సర్కిల్స్లో గుసగుస వినబడుతోంది. ఎవరికీ తెలియకుండా ఉండే ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి ఆయన కావాలనుకున్న పార్టీలకు ఆ బాండ్స్ను పార్టీ ఫండ్ రూపంలో ఇచ్చి ప్రాజెక్టులను కొట్టేశాడనేది పొలిటికల్ సర్కిల్స్లో గుప్పమంటోంది. అది కూడా అసలు బయటకు వచ్చేదే కాదు. కానీ సుప్రీంకోర్టు SBIకి ఎలక్టోరల్ బాండ్స్కు సంబంధించి పూర్తి వివరాల్ని బహిర్గతం చేయడంతో ఈ విషయమంతా బయటకు వచ్చింది. దీంతో సీఎం రమేష్కు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయితే తన రాజకీయ గురువు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కరప్షన్ స్కూల్లోనే సీఎం రమేష్ ఈ విద్యలన్నీ నేర్చుకుని ఉంటారని రాజకీయ వర్గాల్లో సెటైర్లు పేలుతున్నాయి.